ఈ రోజుల్లో సేల్బుల్ ఐడియా దొరికితే చాలు, అది సొంతమా ఎక్కడి నుంచైనా కాపీ కొట్టాడా అన్నది అనవసరం. ఈ మధ్య కాలంలో భారీ హిట్లైన సినిమాలన్నీ దాదాపుగా అక్కడి నుంచో ఇక్కడి నుంచో కాపీ కొట్టి ఎత్తేసినవే. అంతెందుకు, ఆఖరికి బాహుబలికి కాపీ మరక అంటింది. శ్రీమంతుడు కథ నాదే అని ఒకరు మీడియాకెక్కారు. అఖిల్ మూవీ బేస్ లైన్ కూడా ఓ హాలీవుడ్ మూవీకి ఇన్స్పిరేషన్ అనబడే కాపీ. బజరంగి భాయిజాన్ సినిమా పసివాడి ప్రాణం నుంచి స్ఫూర్తి పొందిందే. ఇప్పుడు కుమారి 21F కి కాపీ మరక అంటింది. గర్ల్ నెక్స్ట్ డోర్ అనే ఇంగ్లీష్ సినిమా నుంచి సుక్కు లైన్ ఎత్తేశాడు. అదొక్కటేనా అంటే ఇంకా చాలా ఉంది. పతాక సన్నివేశాలన్నీ అర్జెంటీనా మూవీ సీక్రెట్ ఇన్ డేర్ ఐస్ అనే సినిమా నుంచి సుక్కు కాపీ కొట్టేశాడట. లీలా డిట్కా అనే ఫ్రెంచ్ మూవీ నుంచి కూడా సుక్కు కొన్ని సీన్లు ఎత్తేశాడట. ఏదైతేనేం ఇవన్నీ కలిపి ఒక కిచిడి వండాడు సుకుమార్. దీనికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. తొలి 3 రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ లో పడిపోయింది. సోమవారం నుంచి వచ్చిందంతా లాభమే. మొత్తంగా సుకుమార్ ఈ సినిమా నుంచి దాదాపుగా 5 కోట్ల లాభాన్ని ఆర్జించే అవకాశం ఉందన్నది లేటెస్ట్ టాక్. అంటే కాపీ కథకు 5 కోట్లు ఆర్జిస్తున్నాడన్నమాట. ఇంతకంటే ఏం కావాలి?